హాయ్ హలో వెల్కమ్ టు ధన్విన్ లిరిక్స్. ఈరోజు మనం రాత్రి మిగిలిన అన్నంతో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మసాలా సరుకులు షాయి జీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన 4 మీడియం సైజ్ టమాటాలు మిక్సీ పట్టుకుని బాగా మెత్తగా కాదండి, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ బాగా మగ్గించుకొని పచ్చివాసన పోయాక కొంచెం గరం మసాలా, ధనియాల పొడి జల్లుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కారం, సాల్ట్, పసుపు రైస్ కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. పెద్ద మంట పెట్టుకుని గ్యాసు బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. రైస్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు మన వంట వీడియోలో పొడుపు కథ అడుగుతాను కదా. ఈరోజు పొడుపు కథ: పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక, ఏమిటది? ఆన్సర్ తెలిసిన ఆన్సర్ కామెంట్ చేయండి. చాలా బాగా కుదిరిందండి టమాటా రైస్. మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా. టమాటా రైస్ నేను వేరే విధంగా కూడా చేస్తాను, ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఈసారి నేను చేసినప్పుడు ఆ విధంగా చేసి అది కూడా మీకు వీడియో పెడతాను. మన వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, వీడియోలు బాగుంటాయి. అంతే అండి, ఇంక మరి ఎంతో రుచికరమైన టమాటా రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నేనైతే టేస్ట్ చేశానండి, చాలా బాగా కుదిరింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.